మనం క్రేజ్ ఆ ఫిలిం చూసే ఇది ఇట్ ఈస్ ఓన్లీ ప్యాషన్ లవ్. ఇది నేను, ఇది నువ్వు. హాయ్ టు హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, నేను ఉపేంద్ర మాట్లాడుతున్నాను. ఈ ఫ్రైడే ఉపేంద్ర 2 రిలీజ్ అవుతా ఉంది. మొత్తం ఆంధ్ర, కర్ణాటక 2 స్టేట్స్లో రిలీజ్ అవుతా ఉంది. మీరందరూ వచ్చి చూడండి. ఉపేంద్ర మీరు చూశారనుకుంటాను. 1999లో 15 ఇయర్స్ బ్యాక్ వచ్చిన మూవీ. దాన్ని సీక్వెల్ కంటిన్యూషన్ పార్ట్ ఇప్పుడు వస్తూ ఉంది. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద మూవీ. 15 సంవత్సరాల తర్వాత సీక్వెల్ తీశారు. సో ఆ వాల్యూ మళ్ళీ రీకాల్ చేయగలుగుతారు అనుకుంటున్నారా ఈ సినిమాతో? అది వేరే, అది నేను, ఇది నువ్వు. ఇది సబ్జెక్టే వేరే. బట్ ఆ రికాలింగ్ ఇది ఉంటుంది డెఫినెట్గా. ఏమంటే ఇది ఆ ఉపేంద్ర స్టైల్ అదన్నీ ఉంటుంది, ఆ ఉపేంద్ర మేనరిజమ్స్ అదన్నీ ఉంటుంది. బట్ కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉంటుంది అలా. సో కంపారిటివ్లీ ఆ రోజుకున్నప్పుడు ఉపేంద్ర ఏంటి, ఈ ఉపేంద్రకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈ 15 ఇయర్స్లో ఆ ఉపేంద్రకి ఈ ఉపేంద్రకు ఉన్న డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు అది ఫిలిం చూస్తే తెలుస్తుంది. బట్ ఏం డిఫరెంట్ ఉంటుంది, ఉపేంద్రనే అని కూడా ఉంటుంది. సో వాట్ క్యారెక్టర్ మీరు ఇందులో ప్లే అవుతుంది? అదే ఏమంటే ఇది సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఏమంటే ఈ సబ్జెక్ట్ డైరెక్ట్గా నువ్వు అని చేసిన ఫిలం ఇది. అంటే మీరు కూర్చుంటే మిమ్మల్నే క్వశ్చన్ అడిగేలాంటి ఫిలం ఇది. మీరే ఇన్వాల్వ్ అవుతారు, మిమ్మల్ని క్వశ్చన్ మీరే అడుక్కుంటే అదే ఫిలం ఇది యాక్చువల్లీ. అలా మీరు కనెక్ట్ అయితేనే ఈ ఫిలం మీకు చాలా నచ్చుతుంది, బాగుంటుంది. సో కమింగ్ టు మీ టాలీవుడ్ మార్కెట్, ఈ మధ్య కొంచెం సన్ ఆఫ్ సత్యమూర్తి చేశారు. ఆ సక్సెస్ తర్వాత ఇమీడియట్గా మీ సినిమా రిలీజ్ అవుతుంది. సో యు ఆర్ బికమింగ్ టు స్ట్రెంత్ ఇన్ టు ద టాలీవుడ్ మార్కెట్. లేదు, నేనే చెప్పాను మార్కెట్ అనేది. అది ఎలా కాదు యాక్చువల్లీ, బికాజ్ ఐ హ్యావ్ సీన్ మార్కెట్ యాక్చువల్లీ లాంగ్ బ్యాక్. మార్కెట్ అని కాదు, బికాజ్ నౌ మనం ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఎక్కువ మందికి మనం ఉండే ఏదో ఒక థాట్లో ఒక ఫిలం చేస్తాము, అది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనేదే, అంతే, ఇంకేం లేదు. అది మనం అనుకునేది కాదు. ఆడియన్స్ పిలిస్తేనే మనం రావగలము. వీ కాంట్ టెల్ యాక్చువల్లీ యూ సీ దిస్ మూవీ. వాళ్ళు లవ్ చేసి రా అని అడిగితేనే నేను వస్తాను, లేదంటే నేను. సో ఉపేంద్ర అంటే మోస్ట్ ఆఫ్ ద మాస్ ఆడియన్స్కి బాగా దగ్గరగా ఉంటారు. సో సన్ ఆఫ్ సత్యమూర్తి క్లాస్ ఆడియన్స్కి దగ్గర అయ్యారు. సో ఈ ఉపేంద్ర 2 వాట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ యూ హ్యావ్? ఏంటో ఇది మాస్ క్లాస్ మిక్చర్ ఉంది. మాస్ క్లాస్ ఇద్దరు వచ్చి ఈ ఫిలిం చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటా ఉన్నాను. ఓకే, యూజువల్ మీ వైఫ్ కూడా ప్రొడక్షన్ హౌస్లో చేస్తున్నారు. హౌ ఈ సపోర్ట్ యూ? యా, ఆఫ్ కోర్స్. యాక్చువల్లీ ప్రొడక్షన్ ఈజ్ ఏ హ్యూజ్ బిగ్ థింగ్. అది యాక్చువల్లీ హ్యాండ్లింగ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, అది చాలా రెస్పాన్సిబుల్ వర్క్. ఐ గాట్ వెరీ గుడ్ సపోర్ట్ యాక్చువల్లీ. వైఫ్, నా బ్రదర్, టోటల్ నా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేశారు. లేదంటే ఇది నేను అన్ని డిపార్ట్మెంట్లో వర్క్ చేసేది చాలా కష్టం అది. సో ఒకేసారి ఒక హీరోగా ఉంటూ, ఒక డైరెక్టర్గా ఉంటూ, రైటర్గా ఉంటూ, యాక్టింగ్ చేస్తూ ఇన్ని ఫీల్డ్స్ని హ్యాండిల్ చేయడం అంటే ఎంత కష్టం అనుకుంటున్నారు? మీకు ఎంత ఈజీగా తీసుకుంటున్నారు? అదే, బట్ చాలా కష్టం. ఇష్టం పడితే చాలా ఈజీ. ఇష్టం పడాలి అంతే. మనం అన్ని వరకు ఇష్టం పడితే చాలా ఈజీగా ఉంటుంది. కష్టం ఉంటుంది డెఫినెట్గా, అన్ని వర్క్లోనూ కష్టం ఉంటుంది. వీ హ్యావ్ టు ఎంజాయ్ దట్, అంతే. సో వాట్ ఈస్ ద మెయిన్ హైలైట్ ఆఫ్ ద ఉపేంద్ర 2? నువ్వు, అంతే. దాని నుంచి ఏం చెప్పట్లేదు, అది మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది. సో వేరియస్ క్రాఫ్ట్స్, అన్ని క్రాఫ్ట్స్లో వర్క్ చేస్తున్నారు కదా. మోస్ట్ ఆఫ్ ద విచ్ క్రాఫ్ట్ యూ లైక్? రైటింగ్. సో తెలుగు, ఇటు కన్నడ మీరు చేస్తున్నారు. మీకు బాగా ఫ్రెండ్స్, టాలీవుడ్లో ఫ్రెండ్స్ అంటే ఎవరు చెప్తారు? చాలామంది ఉన్నారు ఇక్కడ ఫ్రెండ్స్. 15 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను. ఐ ఆల్వేస్ ఫీల్ అట్ హోమ్ ఇక్కడ వస్తే. ఎస్పెషలీ బుజ్జి గారు ఈ ఫిలం తీసుకొని ఫిలం ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. నియర్లీ 300-350 థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారు. చాలా పెద్దగా రిలీజ్ చేస్తున్నారు. రాలో మనం కలిసింది. రాలో ఆయన ప్రొడ్యూసరు, నేను హీరోగా వర్క్ చేశాము. ఆఫ్టర్ లాంగ్ టైం 15 ఇయర్స్ ఇంకా అదే ఒక బాంధవ్యం, అదే ఒక రిలేషన్ పెట్టుకొని ఇప్పుడు మనము ఉపేంద్ర చేస్తున్నామంటే రియల్గా చాలా అది గొప్పతనము బుజ్జి గారిది. బుజ్జి గారికి ఈ ఫిలం బాగా అవ్వాలి. మీరందరూ వచ్చి చూసి బ్లెస్సింగ్ చేయాలి మీరు. సో రీసెంట్గా రిలీజ్ అయిన బాహుబలి ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద సక్సెస్ అయింది. సో దానికి మీరు ఆ సినిమా చూసుంటారు. సో చూడకపోతే మీ కమెంట్ ఏంటి? ఆ సినిమా పెద్ద గ్రేటెస్ట్ విషయం ఇది యాక్చువల్లీ. సౌత్ వాళ్ళందరూ మనం ఫీల్ ప్రౌడ్ యాక్చువల్లీ. రాజమౌళి గారి గురించి మన సౌత్ కూడా
వరల్డ్ లెవెల్లో ఒక మార్కెట్ని ఒక సృష్టించింది అని ప్రూవ్ చేసిన మూవీ అది. రియల్లీ ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి సార్, ప్రభాస్ గారు, రాణా గారు, అందరికీ నేను కంగ్రాచులేషన్స్ చెప్తాను. ఇన్ కేస్ మీరు ఆ సినిమాలు చేస్తుంటే వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయడానికి మీరు ఇష్టపడేవారు? ఎలాంటి క్యారెక్టర్ చేయడానికి ఆ సినిమాలు మీరు ఇష్టపడతారు? ఏది చేస్తేనూ బాగుంటుంది అలాంటి ఫిలంలో. అయ్యయ్యో, నేను అలా ఏది మాస్టర్ పీస్ అని మనం అలా థింక్ చేయకూడదు. మాస్టర్ పీస్ని చూసి ఎంజాయ్ చేయాలి అంతే. సో మ్యాక్సిమం మీకు ఎలాంటి కథలు బాగా ఇష్టపడతారు? లేదు, నాకు అన్ని రకాల ఫిలము చూస్తాను నేను. ఐ ఎంజాయ్ ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్. బట్ నేను చేసే టైంలో నేనేమో నాదేమో ఏది ఫీల్ అవుతుందో అది చేస్తాను అంతే. అండ్ ఐ డోంట్ కంపేర్ వన్ ఫిలం టు అదర్ ఫిలం. కన్నడకి తెలుగు రెండు ఇండస్ట్రీ మీరు వర్క్ చేశారు. కన్నడ మీ మాతృ ఇది ఇండస్ట్రీ. సో రెండు చూసుకున్నప్పుడు మీకు డిఫరెన్స్ ఏమనిపిస్తుంది ఇండస్ట్రీ వైజ్గా చూసుకున్నప్పుడు? వాట్ యూ ఫీల్? లేదు, యాక్చువల్లీ దెర్ ఈజ్ నో డిఫరెన్స్. యాక్చువల్లీ అలాంటి డిఫరెన్స్ ఉండదు. మనము ఫిలమే చేస్తాము, అందరూ ఫిలమే చేస్తారు, అందరూ సబ్జెక్ట్ చేస్తారు, అందరూ షూటింగ్ చేస్తారు, అందరూ ఇదే చేస్తారు. డిఫరెన్స్ అనేది అలాంటి ఏం కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ప్యాషన్, లవ్, మనం క్రేజు, ఆ ఫిలం చూసే ఇది, ఆ టాలెంట్ రెస్పెక్ట్ ఇచ్చేది, అదే ఫిలం అంటే అంతే. అది అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మంచి ఫిలం చేస్తే అక్కడ చూస్తారు, ఇక్కడ చూస్తారు. ఇక్కడి ఫిలము అక్కడ చూస్తారు, అక్కడి నుంచి వచ్చిన ఫిలిం ఇక్కడ చూస్తారు. వీఆర్ ఆల్ యాక్చువల్లీ, ఐ ఆల్వేస్ ఫీల్ దట్ వీఆర్ ఆల్ వన్ అంతే. ఉపేంద్ర టూలో ఎన్ని కైండ్ ఆఫ్ గెటప్స్ చేశారు? ఉంది, చాలా గెటప్స్ ఉంది. అది ఫ్లోలో చూస్తే తెలుస్తుంది. అలా లేదు, మూవీ ఎప్పుడు మూవీలా చూస్తేనే బాగుంటుంది, అది చెప్తే బాగుండదు. ఎప్పుడు చేసింది చూసి ఎంజాయ్ చేయాలి, అది చెప్తే బాగుండదు అని. ఓకే, థ్యాంక్ యూ.